కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో పట్టుగుళ్లు విక్రయ కేంద్రంలో పట్టుగుళ్లు తూకంలో రైతులను మోసం చేస్తున్న అధికారుల భండారం బయటపడింది. ఈ సందర్భంగా మీడియా సమక్షంలో 50 కేజీల బరువును ఎలక్ట్రానిక్ కాటాలో వేయగా 48.88 గ్రాములుగా డిస్ప్లే చూపిస్తున్న తీరు వెలుగు చూసింది. గత 4 సంవత్సరాలుగా పట్టు మార్కెట్ లో ఉన్న వేయింగ్ మిషన్ కు పట్టు పరిశ్రమ శాఖ సిబ్బంది తూనికలు కొలతలు శాఖ నుంచి సీలు వేయించకుండా 100 కేజీల తూకంలో 2.5 కేజీల చొప్పున పట్టుగుళ్లు దోచుకుంటున్నట్లు కనుగొన్నారు. రోజుకు సుమారు 50,000 రూపాయల వరకు కాటా ద్వారా రైతులను మోసం చేసి అధికారులు సంపాదిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రైతులు పట్టుగుళ్లు కేంద్రం వద్ద బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం ఎలక్ట్రానిక్ కాటాను సీజ్ చేసి పట్టు పరిశ్రమ అధికారులపై కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు తహసీల్దార్, పట్టు పరిశ్రమ రైతులు తదితరులు పాల్గొన్నారు. అతను ఇంటికాడ పచ్చి చూసుకుని వచ్చి అదంత వచ్చింది ఇదంత వచ్చిందనే మనిషి ఇక్కడ కాటా వస్తే ఆడ 90 వస్తే ఇక్కడ 88 వచ్చాడంట. అప్పుడు బయటపడింది ఈ బండారం. మరి ఆపేసర్లో రేలర్లు ఎన్ని రోజుల నుంచి 3 సంవత్సరాల నుంచి సీల్ వేయలేదంట. దీనికి ఎవరు పట్టించుకోవట్లేదు. నేను పడాకాడ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు విలేకరుల పూర్వకంగా మాకు న్యాయం జరిగేదాకా మేము ఇక్కడే బేటాయించి రైతులందరూ కూడా తగిన చర్య తీసుకుంటానే ఏడు కష్టపడి మేము రాత్రికి పగలానికి ఇక్కడ తెస్తే మాకు ఇచ్చి ఇన్సెంటివ్ సబ్సిడీలు పోయిన మా దగ్గర చెప్తారు రైతులు న్యాయం చేయాలి. ఇది ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేసేస్తే నేను రిపోర్ట్ నేను ఇస్తాను. సాయంత్రం ఇచ్చామన్నారు. మీకు ఈ సమస్యలు మీరు చెప్పారు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కాగితం మీద రాసేసి నేను పట్టుకెళ్ళి డైరెక్ట్గా నేనే కలెక్టర్ ఇస్తాను. వాళ్ళు గొడవ చేస్తుంటే వెయింగ్ మిషన్ తేడా వచ్చిందని గొడవ చేస్తుంటే మీరు ఇప్పటివరకు మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా మీరు నేను కొన్ని కూర్చుని ఇప్పుడు లాస్ట్ మినిట్ లో మీరు ఇవాళ రిపోర్ట్ రాశారని చెప్తారంటే మీరు నా పేరు సయ్యద్ సలీం అండి. నేను అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ కాకినాడ నుంచి వచ్చాను. మన సెరికల్చర్ ఆఫీస్లో మన రైతులు ఈ తరుగు వస్తుంది కాటా మీద అని ఫిర్యాదు చేసిన మీదట మన డిప్యూటీ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ కాకినాడ వారి ఆదేశాల మేరకు నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 48 కేజీల 660 గ్రాములు చూపిస్తుంది కాటా. 50 కిలోల రాళ్ళు పెడితే 1.340 కేజీ షార్ట్ చూపిస్తుంది 50 కిలోలకి. అంటే 100 కిలోలకి 2.680 గ్రాములు, అంటే 2 కేజీల 680 గ్రాములు షార్ట్ చూపిస్తుంది. దాని మీద మేము కేసు బుక్ చేస్తున్నామండి. డిపార్ట్మెంట్ మీద కాటా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి మా డీసీ గారి ఆదేశాల మేరకు పెనాల్టీ విధించి తర్వాత కాటా సరిచేసి స్టాంపింగ్ చేసి ఇస్తాము. అంటే మా దగ్గర అయితే సర్టిఫికేషన్ లేదండి, రికార్డ్ అయితే లేదు, వాళ్ళు స్టాంపింగ్ చేయించుకోవట్లేదు. ఎంతకాలం నుంచి అంటే అసలు మా దగ్గర అయితే రికార్డే లేదు. నేను వచ్చి ఇక్కడికి 4th ఇయర్ ఇక్కడికి, నా దగ్గర అయితే రికార్డు లేదు వాళ్ళు చేపించుకున్నట్టు. అది మా డిపార్ట్మెంట్ దగ్గర మాత్రం సర్టిఫికేషన్ అయితే చేయించుకోవట్లేదు. మిగతా డిపార్ట్మెంట్లు అన్ని చోట్ల స్టాంపింగ్ అవుతున్నాయి కానీ వీళ్ళు మా దగ్గర మాత్రం సర్టిఫికేట్. అంటే కొంతమంది ఏంటంటే అండి ఇయర్ న్యూ కాటా కొనేస్తూ ఉంటారు, కొంత డిస్పోజ్ చేసేసి కొత్త కాటాలు కొంటూ ఉంటారు. వీళ్ళు మాత్రం మరి మా దగ్గర స్టాంపింగ్ అయితే చేయించుకోలేదు డిపార్ట్మెంట్ చేత. ఇవాళ ఫిర్యాదులు వచ్చినాయి కాబట్టి ఇవాళ మేము వచ్చి చెక్ చేసాము. చెక్ చేస్తే స్టాంపింగ్ చేయించుకోలేదు. ఒకటి కాటాలో కూడా వేరియేషన్ ఉంది, దాని మీద కేసు నమోదు చేస్తున్నాము. ఇన్నాళ్ళు అయితే మా దృష్టికి కూడా తేలేదు వీళ్ళ దగ్గర కాటా ఉండే విషయము. వాళ్ళు మన దగ్గర స్టాంపింగ్ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు ఏడీ మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు. సో మా దగ్గర ప్రోగ్రామ్ తీసుకుంటారు. సార్ మాకు ఈ కాటాలు ఉన్నాయి స్టాంపింగ్ చేయండి సార్ అని చెప్పి ప్రోగ్రామ్ తీసుకుంటారు నా దగ్గర. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెట్రోల్ పంపులు తీసుకుంటారు, అలాగే అందరూ తీసుకుంటారు. వీళ్ళైతే మా దగ్గర పర్మిషన్ అయితే తీసుకోలేదు. అది
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామం అండి. నేను పొట్ట రైతులండి. 30 సంవత్సరాల నుంచి ఇందులోనే ఉంటున్నామండి. కానీ ఈ మధ్యలో అకాలంగా గూళ్ళు కట్టకపోవడం గట్టా జరిగిందండి. అది కూడా మేము అందరూ రైతులు ఏకంగా ఇవి పక్క రైతుని మందు కొట్టొద్దని పత్తి రైతులను అన్నీ జరగడం జరిగింది. ఈ మధ్యలో గూళ్ళు కడుతున్నాయంటే మొన్న మా సోదరుడు ఒకడు వచ్చి ఇంటికాడ పత్తి కాట మీద చూసుకుని ఇక్కడికి వచ్చి చూస్తే 100 కేజీలకి 2 కేజీలన్నర తేడా వస్తుందండి. ఇది ఎలా జరుగుతుంది ఏంటి అన్నది మాకు అర్థం అవ్వక ఇక్కడ మార్కెట్ ఆఫీసర్ గారిని అలాగే డీడీ గారిని అక్కడ పడామా ఆఫీస్కి కూడా వెళ్ళి పిఠాపురం వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అయినా సరే కానీ పొద్దుట 10 గంటలకు ఇక్కడికి వచ్చాము రైతులందరూనే దాని గురించి ఏమన్నా చెప్పాలని నిన్న పత్రికా విలేకరులు అందరూ కూడా వచ్చి పేపర్లో వేయడం జరిగిందండి. దీని గురించి ఇప్పటికి ఏ అధికారి కూడా మాకు సరైన సమాధానం కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుందో తెలీదు. 3 సంవత్సరాల నుంచి ఈ కాటానే సీల్ వేయించలేదంటండి. కూరగాయలు అమ్ముకునే వాడికి మాంసం కొట్టు అమ్ముకునే వాడికి ప్రతి వాడికి కూడా గవర్నమెంట్ వచ్చి సీల్ వేయకపోతే ఒప్పుకోదండి. అలాంటిది గవర్నమెంట్ కాటా అండి, ఇది గవర్నమెంట్ మార్కెట్ అండి. మేము గవర్నమెంట్ కదా అంతా నికరస్గానే ఉంటుందని మాకు తెలియదండి. రైతు డైరెక్ట్ బండి మీద వేసుకుని ఇక్కడికి వచ్చి కాయలు తూసేసి వెళ్ళిపోవడం జరుగుతుందండి. తర్వాత ఇది కూడా మేము ఉట్టినేం కాదండి. ఇక్కడ ప్రతి రైతు 100 రూపాయలకి రూపాయి చొప్పుని చలానా చెల్లించామండి. ఇక్కడ ఈ మార్కెట్ ఉందంటే గవర్నమెంట్ పేరే కానీ మా సొమ్ముతోటి మా కష్టాలతో నడుస్తుందండి. ఇప్పుడు మాకు 2 కేజీలన్నర అంటే ఈ రేటుని బట్టి ఇంచుమించు 300 కేజీ పండించిన వాడికి ప్రతి వాడికి కూడానే అంటే 2,000 రూపాయల దాకా నష్టపోతున్నాం అండి. ఈ లెక్కన 5-6 పంటలు చేశానండి నేను. నాకు 8 ఎకరాల తోట ఉందండి. మీరు తీసేద్దారనే ఏమన్నా బాగుంటాయేమో అని ఉండడం జరిగిందండి. పక్కోడికి లోకువండి, మేము రైతులు అంటేనే ఆఫీసర్కే లోకువండి, అందరికీ లోకుగానో అనరు అండి. దీని గురించి సరిగ్గా పట్టుకుంచుకునేరు నాదుడు లేరు, మాకు సరైన సమాధానం చెప్పి ఆఫీసర్ లేరు. కాబట్టి మాకు ఇన్సెంటివ్లు అని ప్రోత్సాహం ఇస్తా అన్నారండి. వరి పత్తి పోతే ఇన్సూరెన్స్ అని ఉంటుందండి. మాకు ఈ ఆకు ఆధారం అండి, ఆకు తిన్న పురుగు ఆధారం అండి. దీనికి ఇన్సూరెన్స్ అన్నది ఉండదు. దాని గురించే ప్రోత్సాహం అని గవర్నమెంట్ పెట్టిందండి. అవి కూడా గత 4 సంవత్సరాల నుంచి రాలేదు. ఇప్పుడు దళారులు ఆఫీసర్లు ఏకమై కుమ్మక్కవి మాకు 100 కేజీలకి 97 కేజీలకే డబ్బులు ఇచ్చి 100 కేజీలు పట్టుపోయి మా దగ్గర 2 కేజీలన్నర దెబ్బేసేసి ఏం చేశారో ఏటో తెలదు. ఇంకా ఎంత ఉందో మోసం, అది ఎవరు చేశారు ఏంటి దాన్ని గవర్నమెంట్ చూసి తీసుకెళ్ళి సరైన నివేదిక ఇవ్వాలని ఇక్కడ డీడీ గారికి చేస్తామని డీడీ గారు ఇక్కడ మాకు సబ్సిడీల మీద ట్యాంకులు ఇస్తాం, మీకు బుస్కట్టలు ఇస్తాం అంటున్నారు. కానీ మా భవిష్యత్తు అంతా పోయింది. దీని గురించి ఏం సమాధానం లేదండి. ఇప్పుడు వచ్చారండి పై అధికారులు ఎవరన్నా చెప్పారేమో ఏంటో తెలీదు. మాకు సమాధానం చెప్పి ఇక్కడ నుంచి మాకు ఏదన్నది దానికి నష్టపరిహారం ఇస్తండి. ప్రతి రైతుకి వచ్చేది 50,000 అనుకుంటే వీళ్ళే తినేస్తున్నారండి. ఎంతకాలం అండి రాత్రులు పగలనక మేము కష్టపడి పనిచేసింది ఈ దళారులకి తప్పట్టడానికండి. రేటు వాళ్ళు నచ్చినట్టే ఇక్కడ కాదని పైకి పట్టుకుపోతున్నాం అండి. పైకి పట్టుబడితే ఇక్కడ నుంచి ఫోన్ చేసి వీడికి 500కి అడిగాను మీరు ఎక్కువ అడిగండి అంటున్నాడండి. అక్కడికి వెళ్ళి ఖర్చు తరుగు అన్ని పోతుంది. ఈ 500కి 450 అడుగుతున్నాడండి. ఇక్కడ ఇస్తేనే వీళ్ళకి, లేదంటే పైకి వెళ్తే దారుణం. ఇక్కడ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఏ ఆఫీసర్లు కానీ మా డీడీ గారు కానీ దీని గురించి సంధించలేదండి.